పూర్వం మీరు గుర్తు చేసుకుంటే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ మేము రాష్ట్రంలో ఓడిపోయినా కేంద్రంలో చక్రం తిప్పుతాము, అప్పటికి ఇంకా 2-3 ఎంపీలు పోలేదు రాజ్యసభ నుంచి అని చెప్పిన సందర్భం అందరికీ గుర్తుండే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అధ్యాయం తెరుచుకుంటూ ఉంది. ఇది బీజేపీ జగన్మోహన్ రెడ్డి లేదా బీజేపీ వైసీపీ యొక్క ఢిల్లీ బంధం ఉపరాష్ట్రపతి ఎన్నికతో మరింత బలపడుతున్నట్టుగా మటుకు కనిపిస్తుంది స్పష్టంగా. దానితో వీళ్ళు కూడా వేగంగా ఇంకేమాత్రం మినహాయింపు లేకుండా మద్దతు ప్రకటించేయడం, ఢిల్లీ వర్గాలకు కూడా చెప్పడం, దాన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు ఒక వాదన కూడా తెస్తున్నారు. మేము ఎప్పుడు చెప్తున్నాము రాష్ట్రపతి ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా అందరూ బలపరచాల్సిందే కానీ వ్యతిరేకత ఉండకూడదని. ఇదిగో ఎన్నికల కమిషన్ విషయంలో కూడా వాళ్ళ విమర్శ వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రతిపక్షాలతో వాళ్ళు ఏం కలవడం లేదు. కాబట్టి జగన్ దగ్గర కావడం అన్నది ఖచ్చితంగా టీడీపీకి కొంత అసౌకర్యంగా ఇబ్బందికరంగా ఉండేటటువంటి ఒక విషయం. అఫ్కోర్స్ వెంకయ్య నాయుడు, రామ్నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము సమయంలో కూడా 2 పార్టీలు కలిసే ఉన్నాయి ఈ ఎన్నిక విషయంలో. చాలా విచిత్రం అన్నమాట. రాజకీయాల్లో ఏదైనా సంభవమేని ఇప్పుడు పెద్ద నాయకుడిగా పెద్ద మద్దతుదారుగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తారు, జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారు. సో ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో కనుక చూస్తే బాబు ప్రతిపాదనకు జగన్మోహన్ రెడ్డి మద్దతు అన్నది బీజేపీ యొక్క మాయాజాలం. అది మోదీకి లేదా బీజేపీకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది.